Many people think diabetes occurs secondary to high sugars. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ద రూట్ కాజ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్, పీసీఓఎస్, ఎర్లీ ఏజింగ్, హై బ్లడ్ ప్రెషర్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? వై షుడ్ వి నో అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ హౌ కెన్ ఇట్ హెల్ప్ అస్? Hi Andy, this is Dr. P. Ravi Kiran, General Physician and Diabetologist at Onus Robotics Hospital, Champapet. We focus on diabetes reversal and lifestyle reversal problems to help you lead a better life. Let's get into detail. First, we'll go with what is insulin. Insulin is one hormone produced by the pancreas which is present behind the stomach. Pancreas is a 6-inch organ which produces the majority of the insulin which is required by the body for its normal functioning. Our pancreas insulin production kuda, it's tightly controlled by our blood sugar values. Whenever our blood sugar values go more, there is more insulin production. Whenever there is insulin production, the blood sugars perigi insulin perigin tarata, insulin will reduce those blood sugars to the normal levels and maintain the normal body homeostasis. ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్రాపర్గా జరుగుతుందో అప్పుడే మన బ్లడ్లో షుగర్ తగ్గడము, మన మజిల్స్లో మన లివర్లో కావాల్సినంత ఫ్యాట్ స్టోరేజ్ జరగడము, ఎనర్జీ రిజర్వ్స్ ఉండడము, మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మనకు లో షుగర్స్ రాకుండా రిజర్వ్స్ మెయింటైన్ చేసుకోవడం అవన్నీ చేస్తున్నాయి. బట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ఇన్సులిన్, దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ అదర్ కాంప్లికేషన్స్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనగా వెన్ ఎవర్ వీ కన్జ్యూమ్ ఫుడ్, insulin makes sure that the sugar is absorbed into the cells and the muscle and the insulin and the blood sugar levels are maintained normal. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ హార్మోన్ బాడీలో ఉంటుంది, బాడీలో షుగర్ ఉంటుంది, కానీ ఏదైతే సెల్స్ విచ్ హ్యాస్ టు రెస్పాండ్ టు ఇన్సులిన్ రెడ్యూస్ ద షుగర్, ఈ సెల్స్ అనేవి ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వడం ఆగిపోతుంది. సో అంటే ఒక సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేయడానికి ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ డోసేజ్ రిక్వైర్ అవుతుంది ఫర్ అస్ టు మేక్ ద సెల్స్ డూ ద వర్క్. దీనివలన ఇన్సులిన్ నార్మల్ లెవెల్స్లో ఉన్న, షుగర్స్ నార్మల్ ఉన్నా మన బాడీలో షుగర్స్ అనేవి తగ్గకపోవడం, షుగర్స్ పెరగడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ నౌ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటేంటివి? ఫ్రమ్ ద ఎంటైర్ బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మోస్ట్ కామన్గా తెలిసిన టైప్ 2 డయాబెటీస్ కానివ్వండి, హై బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, దీస్ 4 అక్కర్ సెకండరీ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇవి కాకుండా మీకు పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఇన్ యంగ్ ఫీమేల్స్, ఇన్ఫర్టిలిటీ ఆర్ ఎల్స్ ఇంక్రీజ్డ్ బోన్ వీక్నెస్, అంటే బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడం కానివ్వండి, బెల్లీ ఫ్యాట్ రావడము, వెయిట్ గెయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా సెకండరీ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎ సింగిల్ స్పెక్ట్రమ్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రెజెంట్ అవుతుంది. ఒకటి ప్రెజెంట్ అయినా దే ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ అదర్ థింగ్స్. మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే ఒక పేషెంట్కి లాంగ్ స్టాండింగ్ షుగర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి బీపీ కూడా వచ్చేస్తుంది. దట్స్ బికాస్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ టు కాజ్ ఆల్ దీస్ థింగ్స్. వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే మీరు దాన్ని ఎలా గుర్తుపట్టగలుగుతారు? The first and foremost thing are superficial signs which can be seen by us. The most important sign is acanthosis nigricans. ఎక్కడైతే మనకి మెడ దగ్గర నల్లగా అవ్వడము, మెడ దగ్గర స్కిన్ డార్కెన్ అయింది అనుకోండి, దట్ కెన్ బి అ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అలానే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద బాడీ టు ద ఇన్సులిన్, అలాగే తిన్న తర్వాత వీక్నెస్ లాగా అనిపించడం, ఫెటీగ్ లాగా అనిపించడం, ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క సిమ్టమ్స్. వీటితో పాటు ఇంక్రీజ్ ఇన్ బెల్లీ ఫ్యాట్, ఇంక్రీజ్ ఇన్ వెయిట్ గెయిన్, ఇంక్రీజ్ ఇన్ హై బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కూడా మనకి సిమ్టమ్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. వీటితో పాటు మనకి బ్లడ్ మార్కర్స్లో ఫాస్టింగ్ షుగర్స్ పెరగడము, హెచ్బివన్సీ పెరగడము, మిగతా సిపెప్టైడ్ లెవెల్స్ లాంటి హార్మోన్స్ అబ్నార్మల్ అవ్వడము, ఇవన్నీ కూడా మనకు కనబడుతుంది. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? The most important cause is diet. Whenever you consume improper diet, that could be the most common cause for insulin resistance. Whenever you consume processed carbohydrate rich food, whenever you consume sugary sweets, whenever you consume outside food which are loaded with salt and sugar, అన్నీ కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కారణం అవుతాయి. వీటితో పాటు అన్హెల్తీ లైఫ్ స్టైల్. వెన్ ఎవర్ యూ హ్యావ్ అన్ అన్హెల్తీ లైఫ్ స్టైల్, అంటే మనం తిన్న తర్వాత వాకింగ్ చేయకపోవడం, తిన్న తర్వాత ఇమ్మీడియట్గా పడుకోవడం, ఇలాంటి లైఫ్ స్టైల్, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. The main 4 causes are genetics, diet, lifestyle, stress and sleep. వీటితో పాటు మిగతా చిన్న చిన్న ఫ్యాక్టర్స్ కూడా ప్లే అ రోల్ ఇన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సబుల్? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వై వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ 100% reversible
And whenever you reverse your insulin, you would be reversing effectively your diabetes without any need for medications. You can control your diabetes. So how do we reverse the insulin resistance? First most important thing is restricting the calories. Calculating the calorie portion, restricting the calories is the most important thing. Apart from restricting calories, the next most important thing is lifestyle changes. Lifestyle changes include portion control, post meal walking, and resistance training at least 3 to 5 times a week for at least few months to improve our body. So resistance training is also a most important thing which we need to improve our body habits. Apart from that one, stress management with breathing exercises, sleep hygiene to improve our quality of sleep. If you are able to do all these things, even if we lose at least 10% of our body weight, our insulin resistance comes down drastically. If you are a person with 80 kilos of weight, even if you lose at least 7 to 8 kilos of your weight, your insulin resistance will come down completely. So let's focus on weight loss and other sustainable changes to reverse insulin resistance, which will effectively reverse diabetes. We at Onus Robotics Hospital provide you diabetes reversal programs which can help you reverse your diabetes, control your blood pressure, and lead a happy and safe life. Visit us for more information. Thank you.